పోయింది. అసలు నేను పోలీసు వాళ్ళని ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన ఈ కార్యక్రమంలో అంటే ఏదైతే దౌర్జన్యాలు దుర్మార్గాలు ప్రజాస్వామ్య హననం జరుగుతూ ఉంటే దాన్ని రక్షించాల్సిన, దాన్ని కాపాడవలసిన శాంతి భద్రతలు చూసే పోలీస్ శాఖ ఏం చేస్తా ఉందో అందరికీ అర్థమవుతా ఉంది. అర్థం కాకపోవడం కాదు ఇక్కడ. అంత అసలుకి నిజంగా మీ యొక్క అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారో, పచ్చరంగేసుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నారో, అసలు బూతుల్లో కూడా వీళ్ళపై బెదిరించే పరిస్థితి, ఓటర్లను బెదిరించే పరిస్థితి, మీరు వస్తే ఏమైనా జరిగితే మేమేమీ చేయలేమని చెప్పే పరిస్థితి. నాకెందుకో చాలా బాధగా ఉంది. పోలీసు వారు మీరు ఆఖరికి ఎవరైతే ఈ రోజు ఈ దుర్మార్గమైన ప్రక్రియ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి ఆ తంతును మొత్తం చేష్టలుడికి చూస్తున్న మిగతా వాళ్ళకి అడగాలనుకున్న ఒకటే మాట, మీ యొక్క పని మీద, పని విధానం మీద మీకు జుగుప్స కలగడం లేదా అడుగుతా ఉన్నా నేను. మీ మీద మీకు అసహ్యం కలగడం లేదా అడుగుతా ఉన్నా నేను. మీరున్న దేనికి? కనీసం సగటు ఓటర్ల హక్కును కాపాడలేరు. కాళ్ళు పట్టుకున్నారు. పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే కూడా ఓటు వేయించలేని వార్తలు వస్తా ఉన్నాయి. ఏం సాధిస్తారు మీరు? ప్రశ్నించి ఒకటే మాట చెప్తా ఉన్నాం మీకు, మీరు నేర్పించిన విద్య అందరూ నేర్చుకుంటే కష్టంగా ఉంటుంది. మేము నేర్చుకోవాలి అనుకోవడం లేదు, కానీ మీరు బలవంతంగా నేర్పిస్తారేమో అని భయపడతా ఉన్నాం. ఒక సంవత్సర కాలం కూడా లేని పదవీ కాలం, సభ్యుని మరణంతో వచ్చిన ఎన్నిక, అణిగిపోయిన రాయలసీమ ఫ్యాక్షన్ ని, కడప ఫ్యాక్షన్ ని, ఆ ప్రాంతాల దాన్ని మొత్తం మళ్ళీ ఫ్యాక్షన్ లేకి లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ సంకుచితమైన రాజకీయ ప్రయోజనం కోసం. లేదు, మీ మెచ్యూరిటీ లేని పాలిటిక్స్ ఇవన్నీ. గతాన్ని చూపించడం కాదు, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తుకి ఏం చెప్పాలనే సంగతి నేర్చుకోండి అని చెప్పి కోరుతా ఉన్నా. భవిష్యత్తులో మీరు ఏం నేర్పించాలో నేర్పిస్తా అందరూ కనిపిస్తా. వచ్చే తరానికి మీరు మంచి చదువు నేర్పిస్తా ఉన్నారు. ఎలక్షన్లు అంటే గుంపులుగా మనుషులు పెట్టాలి. బూత్కు 100 మీటర్లలో 100 మంది, ఊరి బయట 100 మంది, ఊర్లో 100 మందిని పెట్టి 300 మంది ప్రతి గ్రామంలో పెట్టి ఎలక్షన్ ని భయభ్రాంతులు చేసి నడిపించాలి. అవినాష్ రెడ్డి ఎంపీ లాంటి వాళ్ళని కూడా లాక్కెళ్ళాలి. 100-150 మంది కార్యకర్తల్ని అసలు బైండ్ ఎవరో, కేసో పాడో ఏమీ తెలియకుండా మీ స్టేషన్లో పెట్టుకోవాలి. చివరికి కోర్టు తీర్పు ఇచ్చినా సరే, సూచన ఇచ్చినా సరే వదలకుండా, కారణం చెప్పకుండా మీరు మీ పరిస్థితి. చట్టం అపహాస్యం అవుతా ఉంది, ప్రజాస్వామ్యం దహనం అవుతా ఉంది. ఇక్కడ ఒక్క జెడ్పీటీసీ 2 జెడ్పీటీసీలు మీరు ఏదో బలవంతంగా మీ అధికారాన్ని, డబ్బుని, దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని ఉపయోగించుకొని లాక్కుంటే నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, ఓటర్లు పోలింగ్ బూత్కు పోతే ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి, జగన్ రెడ్డి పార్టీకి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారు. అధికార యంత్రాంగం యావత్తు ఈ రోజున మీ మీద ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాస్తవానికి మీరు ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తూ ఉంటారు. ఎన్నికల సంఘం ఏ విధంగానూ ఆఖరికి అక్కడ రెస్పాన్స్ ఇస్తా లేదు, మాట్లాడతా లేదు, చూస్తా లేదు, పేపర్ తీసుకొని పక్కన పెట్టుకోవడం తప్ప. దీనికి మరి ప్రత్యేకమైన సాక్ష్యాలు అవసరమా? ఏ వీధికి పోయినా, ఏ పల్లెకి పోయినా, ఎక్కడికి పోయినా సరే మీకు కోకొల్లలుగా సాక్ష్యాలు దొరుకుతాయి. వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రకరకాల పద్ధతులు దొరుకుతాయనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా సిగ్గుపడతా ఉన్నాం, చింతిస్తా ఉన్నాం, బాధపడతా ఉన్నాం, భయపడతా ఉన్నాం. ప్రజాస్వామ్యం అన్నది లేకపోతే
ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని సగటు మానవుడు బతకడానికి కూడా అవకాశం ఉండదు.